అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మీ యొక్క లేఖన భాగంలో నుండి మా అందరితో కూడా తండ్రి మీరే మాట్లాడి బలపరిచి సహాయం చేయండి. మీ అమూల్యమైనటువంటి వాక్కులు ప్రభువా మాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు గ్రహించి మనస్సు మా అందరికి కూడా మీరు అనుగ్రహించి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. చాలు. పిల్లలు, మనం చదివినటువంటి లేఖన భాగంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్రలో జరిగినటువంటి నిజ సంఘటన ఇప్పుడు మనం చూస్తాం. దీనిలో ఏంటి అంటే, నోవహు దినములలో భూమి మీద పాపము బహుగా విస్తరించిపోయిందని, ఇంకా వాళ్ళు బాగుపడేటటువంటి లక్షణాలిక మనుషులకి లేవని, పిల్లరా దేవుడు మరి భూమిని మొత్తాన్ని కడిగివేయాలనుకున్నాడు. జలప్రళయం రప్పించి భూమి మీద ఉన్న పాపమంతా కడిగివేయాలనుకున్నాడు. అయితే వాళ్ళందరిలో నోవహు ఒక్కడు మాత్రము దేవుని ఎదుట నీతిమంతుడుగా కనిపించాడు. ఆయన్ని తప్పించాలని దేవుడు అనుకున్నాడు. నోవహు, నీవు నీ ఇంటి వారి కోసం ఒక వారం తయారు చేసుకో, అలాగే భూమి మీద ఉండే సమస్త జీవరాశులు రెండేసి ఆ వాడలోకి వచ్చేలాగా చేయి, మిగిలిన వాటి అన్నిటినీ నేను తుడిచివేయబోతున్నాను, ఈ భూమిని నేను శుభ్రం చేయాలనుకుంటున్నాను అని దేవుడు నోవహుతో చెప్పినప్పుడు, పిల్లరా దానికి కొన్ని కొలతలు కూడా దేవుడు చెప్పినప్పుడు నోవహు అలాగూ చేశాడు. దేవుడు చెప్పినట్లుగానే ఆ యొక్క వాడలోకి ప్రవేశించాడు నోవహు తన కుటుంబంతో. అదేవిధంగా దేవుడు చెప్పినట్లుగానే సమస్త జీవరాశుల్లో నుండి రెండేసి ఆడది మగది కలిసి ఆ వాడలో ప్రవేశించినాయి. దేవుడు ఆ వాడ యొక్క తలుపు మూసేశాడు. ఆ తర్వాత జలప్రళయం వచ్చి మనుషులందరూ మునిగి చనిపోయారు. ఆ వాడ జలప్రళయంలో పైకి వెళ్ళి ప్రియులారా చివరికి జలప్రళయం తగ్గుతూ వచ్చినప్పుడు అరారాట్టు కొండ మీద నిలిచింది అని బైబిల్ సెలవిస్తుంది. అయితే ప్రియులారా ఇది నిజమేనా అని చాలా మంది ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. ఇది అంతా కూడా అబద్ధమే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. కానీ ఇది వాస్తవం అని బైబిల్ చెబుతుంది. ఇంకా కొన్ని మనం ఇతర గ్రంథాలు చూస్తే బైబిల్ పండితులు చెబుతున్నారు, ఈజిప్ట్ గ్రంథాల్లో ఐగుప్తీయులు తమ గ్రంథాల్లో ఈ విషయాన్ని వాళ్ళు రాసుకున్నట్లుగా చెబుతారు. ఏమనంటే, దేవుళ్ళు భూలోకాన్ని శుద్ధి చేశారని, జలప్రళయముతో దేవుళ్ళు భూలోకాన్ని శుద్ధి చేశారని, కొంతమంది గొర్రెల కాపర్లు రక్షించబడ్డారని వారి గ్రంథాల్లో వాళ్ళు రాసుకున్నారు, ఈజిప్టియన్ గ్రంథాల్లో, బుక్స్లో. రెండవదిగా మనం చూస్తే గ్రీకులు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు. గ్రీకులు కూడా వాళ్ళ గ్రంథాల్లో ఇలా రాసుకున్నారు. గ్రీకుల యొక్క మూల పురుషులలో ఒకడు, అతని పేరు హెలెన్. ఈ హెలెన్ యొక్క కుమారుడు యూకలిన్ అనబడినటువంటి వారితో దేవుడు కనబడి, జలప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను కనుక మీరు రక్షించబడాలని కోరుకునే వాళ్ళు రక్షించుకోండి అని దేవుడు యూకలిన్ అనే వ్యక్తితో చెప్పాడని గ్రీకు గ్రంథాల్లో కూడా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన పక్క దేశం చైనా దేశంలో కూడా ఒక మూల పురుషుడు ఉన్నాడు ఆ ప్రజలందరికీ. అతని పేరు పాహి. పిల్లలు, అతనికి 3 కొడుకులు 3 కూతుళ్ళు. మనకి బైబుల్ అయితే నోవాహుకి 3 కుమారులు 3 కోడళ్ళు అని రాయబడింది. కానీ చైనా మత గ్రంథాల్లో అయితే మూల పురుషుడైనటువంటి పాహి అనబడిన వ్యక్తికి 3 కొడుకులు 3 కూతుళ్ళు.
మరి వాళ్ళు జలప్రళయం నుండి తప్పించుకున్నారు. ఆ పాహి అనే వ్యక్తి ద్వారా చైనా ప్రజలు ఉద్భవించారని మరి వాళ్ళు నమ్ముతారు, ఆ గ్రంథాల్లో రాసుకున్నారు. అయితే మరి మన భారతదేశంలో కూడా ఒక గ్రంథంలో ఇలాగ రాయబడింది అంట. ఏంటి అంటే, మను అనబడినటువంటి వ్యక్తితో ఒక మత్స్యము చెప్పిందంట. మత్స్యము అంటే చేప, పెద్ద చేప. ఆ మత్స్యం అనేది మను అనబడిన వ్యక్తికి కనబడి చెప్పింది అంట కదా, ఇదిగో జలప్రళయం రాబోతుంది, దాని నుండి తప్పించుకోవడానికి ఒక పడవను మీరు తయారు చేసుకోండి, ఒక పడవ తయారు చేసుకోండి అని ఆ యొక్క మత్స్యము చేప అనేది మను అనే వ్యక్తికి చెప్పిందని గ్రంథాల్లో రాయబడి. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది నోవహు యొక్క ఓడను గురించి. అది సత్యము, కథ కానే కాదు. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా అందరూ చెప్దాం హల్లెలూయా. అయితే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ నోవహు యొక్క ఓడ సంఘానికి సాదృశ్యంగా ఉంది. అంటే మనం అనుకోవచ్చు కదా, నోవహు గారి సంఘము అనండి, అందరూ అనండి నోరు తెరిచి. కనుక ప్రియులారా, చూడండి, మనం చూస్తే ఈ నోవహు యొక్క ఓడ సంఘానికి సాదృశ్యంగా ఉంది. అందుకే నేను నోవహు గారి సంఘము అని పిలుస్తాను. ఈ వాడిని వాడ అనకుండా నోవహు గారి సంఘము అంటాను. ఆ నోవహు గారి సంఘంలో ఉన్నటువంటి చక్కని అనుభవాలు ఈ రోజున మనం కూడా కలిగి ఉండాలి. మనం కూడా మన సంఘము కూడా కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం, అందరూ స్తోత్రం చేద్దామా. మొదటి అనుభవం ఏంటి అంటే, ఆ యొక్క ఓడ 3 అంతస్తులుగా చేయబడింది. ఎన్ని అంతస్తులండి? చదవండి, ఆ మాట ఎక్కడ ఉందో. 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. విధమిది 300 మూరల పొడుగును, 30 మూరలు ఎత్తుగలదై ఉండవలెను చేసి ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉండవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలెను. 3 అంతస్తులది గలదిగా. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3 విధాలుగాను చేయాలని దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా, దాని బారు ఎంత ఉండాలంట? పొడుగు ఎంత ఉండాలండి? 300 మూరలు. 300 మూరలను అడుగుల్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే 300 మూరలు ఈజ్ ఈక్వల్ టు 450 ఫీట్, 450 అడుగుల పొడుగుంది. వెడల్పు ఎంత ఉంది చెప్పాలి? 50 మూరలు అంటే ఎంత? 75 అడుగుల వెడల్పు నోవహు గారి చర్చ్. ఆయన యొక్క చర్చ్ ఎంత ఉందంటే 75 అడుగుల పొడుగుంది. ప్రియులారా, మనకు 2 అంతస్తులు ఉన్నాయి, ఆయన చర్చికి 3 అంతస్తులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ 3 అంతస్తులు దేనికి సాదృశ్యమయ్యా అంటే, త్రియేక దేవునికి సాదృశ్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు సాదృశ్యంగా ఉంది. ఈ భూలోకంలో స్థాపించబడిన ప్రతి సంఘము కూడా త్రియేక దేవుణ్ణి ఆరాధించే సంఘముగా ఉండాలి. త్రిత్వ దైవాన్ని ఆరాధించాలి. కొంతమంది ఏమో తండ్రి ఒక్కడేనండి, యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. మరి కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ దేవుడు కాదండి, వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అండి అంటారు. మరి కొంతమంది ఏమో యేసు ప్రభువుని మాత్రమే ఆరాధించాలండి అని ఇలాగున దుర్బోధలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. కానీ నిజమైన సంఘం ఏంటయ్యా అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ఆరాధించే సంఘమే నిజమైన సంఘము. బైబిల్లో ఉందా అని మనం రీసెర్చ్ చేయక్కర్లా. త్రియేక దేవుడని బైబిల్లో ఉందా అని రీసెర్చ్ చేయక్కర్లా. ప్రియులారా, ఒకే ఒక చోట యేసయ్య అంటాడు, ఇదిగో మీరు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇవ్వండి. యేసయ్య ఆఖరి మాటలు అవి. ఆఖరి మాటలు అంటే
ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన ఆఖరి మాటలు, ఆరోహణుడై వెళ్ళిపోయే ముందు చెప్పిన మాటలు. అంటే ఏంటి? కుమారుడైన యేసయ్య తండ్రితో సమానం చేసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ కూడా తండ్రితో సమానం అని ఆయన చెప్తున్నాడు. అంతేగాని తండ్రి నామంలో ఇవ్వండి బాప్తీసం అనలేదు, లేకపోతే నా నామంలో ఇవ్వండి అని మాత్రమే అనలేదు, లేదా పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వండి అని మాత్రమే అనలేదు. పిల్లారా, ఆయన అంటున్నాడు, ఎంత గొప్ప విషయం తెలుసా అది? ఏమండి, ఒక పిల్లాడు పుడితే తండ్రి ఎవరు అంటారు, తల్లి ఎవరు అంటారు, అంతేనా? అంటే ఆ పిల్లోడికి ఎవరెవరు ఉన్నారని అర్థం? తల్లి, తండ్రి. ఆత్మ సంబంధంగా పుట్టిన ప్రతి వారికి ఎవరున్నారు పరలోకంలో? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళ ద్వారా జన్మించిన వాళ్ళే నిజమైన క్రైస్తవులు ఆత్మీయంగా. అది యేసుప్రభువే చెప్పాడు, మన మాట కాదు. త్రిత్వం అనందా, త్రిత్వం అనందా, అది ఉందా, ఇది ఉందా అని ప్రశ్న చేస్తే నీ ప్రశ్నలకు జవాబు దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నిజమైన సంఘం ఏదంటే తండ్రిని ఆరాధించాలి, కుమారుని ఆరాధించాలి, పరిశుద్ధాత్మను ఆరాధించాలి. పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదని అనకూడదు. ఆత్మ పొందిన వారిని హేళన చేయకూడదు. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. వీళ్ళకి పిచ్చి పట్టిందిరా, ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, అది ఇదే. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడిన పాప క్షమాపణ ఉందేమో కానీ ప్రియులారా, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ లోకంలోనూ లేదు, పరలోకంలో కూడా పాప క్షమాపణ లేదు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది యేసు నామములో బాప్తిసం అంటారు. అలాంటి వాళ్ళని కూడా మీరు చూసే ఉంటారు. మనం పుట్టడం ఎలా పుట్టాలి? యేసయ్య చెప్పినట్లుగా మనం పుట్టాలి. తండ్రి చెప్పండి, పరిశుద్ధాత్మ నామంలో మనం జన్మించాలి. చిలకరింపుతోగా జన్మించాల్సింది. నేలలో ముంచబడాలి. యేసయ్య కూడా నేలలో ముంచబడి లేపబడ్డాడు. యేసయ్య కూడా మనకు మాదిరి చూపించాడు. కనుక నోవహు సంఘంలో ఉన్న మొదటి అనుభవం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల అనుభవము నోవహు గారి సంఘంలో మనం చూస్తున్నాం. ఈ రోజున మన సంఘంలో కూడా అది ఉందని నమ్ముతున్నారండి? నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము తండ్రిని ఆరాధిస్తున్నాం, యేసయ్యను ఆరాధిస్తున్నాం, పరిశుద్ధాత్మను కూడా మనం ఆరాధిస్తున్నాం, ఆత్మ దేవుని కూడా మనము మయంపరుస్తున్నాం. కనుక ఈనాడు మనం ఆ విధమైన అనుభవం కలిగి ఉన్నాం. రెండవదిగా చూస్తే నోవహు గారి సంఘంలో ఏముంది అంటే మారు మనసు ఉంది. ఏముంది చెప్పండి, అందరు చెప్పండి, ఏముంది? నోవహు గారి సంఘములో మారు మనసు ఉంది. ఎవరికి ఉంది మారు మనసు అంటే నోవహు గారికి ఉంది, ఆయన కొడుకులకు ఉంది, కోడలకు ఉంది. అది తర్వాత విషయం. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? నోవహు గారి యొక్క సంఘములో ప్రవేశించినటువంటి సమస్త జీవరాశులు కూడా మారు మనసు వచ్చేసింది. కుక్కకి మారు మనసు వచ్చింది. బయట ఉన్నప్పుడేమో బౌ బౌ అంటాం మురిగేదల్లా, సంఘంలోకి రాగానే మురుగుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో కూడా మార్పు రావాలి. ఇంటి పక్కన వాళ్ళ మీద బౌ అంటున్నావా? ఇంటి వెనకాల వాళ్ళ మీద బౌ అంటున్నావా? సంఘంలోకి వచ్చిన నాటి నుండి నీ స్వరం మారిపోవాలి, నీ అరుపులు మారిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, అందరు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సింహము బయట ఉంటే గౌండ్రించేది. దానికి కావాల్సిందల్లా ఏంటయ్యా అంటే నాన్ వెజ్ కావాలి, వెజ్ తినదు. అది ఏది ఎవరు తెలిసి చెప్పండి అమ్మా. సింహం ఏం కావాలి? దానికి మారు మనసు లేకపోతే, ఆ పడవలో వాడలో దానికి మారు మనసు లేకపోతే వాడలో ఉన్న జంతువులన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఏం చేసేది? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. నోవహు గారు ఉన్నాడు అక్కడ. దేవుడు నాకు ఆల్రెడీ చెప్పాడు, రకరకాల ఆహార పదార్థాలన్నీ సమకూర్చుకోమని. నేను పెట్టింది నువ్వు తినో, ఎక్కువ తక్కువ చేసేవో ఎత్తి అందులో పడేస్తా. ఇందులో జలప్రళయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియులారా, జంతువులలో మార్పు వచ్చింది. మనుషులేమో జంతువులుగా మారిన ఆ దినాల్లో జంతువులేమో మనుషులుగా మారినాయి. మనుషులు జంతువులుగా మారిపోయారు ఆ రోజుల్లో. వెచ్చలవిడి పాపం, భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితంలో జీవిస్తూ దేవునికి కోపాన్ని తెప్పించారండి. ఈ రోజుల్లో కూడా అనేక చోట్ల మనం చూస్తున్నాం ప్రియులారా, మనుషులే జంతువులు అయిపోతున్నారు. కరుణా కటాక్షాలు మాని, దయా కనికరాలు విడిచిపెట్టి, మానవత్వం విడిచిపెట్టి మృగాల్లాగా ప్రవర్తిస్తూ ప్రియులారా, సమాజానికి అనేక మంది హానికరంగా మారేవారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం. కాకపోతే ఆ జంతువులు అడవిలో ఉంటాయి, ఈ జంతువులు సమాజంలోనే ఉంటున్నాయి. ఏమండి, నన్ను పెళ్లి చేసుకో అని అడిగిందంట పిల్ల, ప్రేమించిన కుర్రోడిని. నీ మీద నాకు డౌట్ వస్తుంది, నువ్వు ప్రేమించినావు కానీ మరి నన్ను చివరికి వదిలిపెట్టేస్తావేమో, పెళ్లి చేసుకోవా అని నిలదీసేసరికి వాడి కోపం వచ్చిందంట. ప్రేమించే వాడికి కోపం ఎందుకు వస్తుందండి? చేసుకుంటాను అనాలి కదా. మరి ఏం జరిగిందేంటో, ఇద్దరికి కూడా గొడవ జరిగింది. ప్రియురాల మీద కెరసనాలు పోసి నిప్పంటించేశాడు, పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు, కాలిపోయింది. అది వార్తలో మీరు అంతమంది చూశారు నాకు తెలియదు. నిప్పంటించేశాడు. జంతువులైనా అలా చేస్తాయా? ఆమేన్, హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఇంకొకటి కూడా మనం చూసాం, మొన్న బీటెక్ చదువుతున్న పాపం రమ్య ఏం చేశాడు, కత్తితో పొడిచాడు కదా. కత్తితో బీటెక్ చదివించారు. పేద పిల్లని కష్టపడి ప్రియులారా, తల్లిదండ్రులు బీటెక్ దాకా చదివిస్తుంటే ప్రేమ పేరుతో వచ్చి ఆ పిల్లను ఒకడు తనను ప్రేమించని అంటుందని, ప్రేమ లేదు ఏం లేదు నా వైపు రావద్దు అని అంటుందని వాడు పిచ్చాడైపోయి ప్రియులారా కత్తి తీసుకొని ఆ పిల్లను బాగా పొడిచాడు. అక్కడే ఆ పిల్ల చనిపోయి. తల్లిదండ్రులు ఏడుపు అంతా ఇంతగా. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ పిల్ల కోసం. బాగా చదువుతుంది, ఇంజనీర్ అవుతుంది, మంచి ఉద్యోగం చేస్తుంది, మాకు ఈ కష్టాలన్నీ పోతాయి, మేము ఎండలో పనిచేసే ఆ బాధలు పోతాయి, ఇక మా కష్టాలకి ఫుల్ స్టాప్ పడినట్లే అని అనుకుంటున్న సమయంలో ప్రియులారా ఆ వ్యక్తి పొడిచి చంపేశాడు. ఈ దినాలు ఏ దినాలయ్యా అంటే మనుషులుగా బ్రతకట్లేదు, మనుషులు మృగాలుగా బ్రతుకుతున్న దినాలు ఇవి అండి. 3 సంవత్సరాలు పసిపిల్లని రేప్ చేశాడంటే ముసలోడు. ఏం సంవత్సరాలండి? జంతువులు కూడా అలా చేస్తాయో లేదు తెలియదు మనకి. బహుశా జంతువులు కూడా అలా చేయవేమో. ప్రియులారా, ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నోవహు రోజుల్లో అయితే మనుషులు జంతువులుగా మారి ఉండగా జంతువులు మనుషులుగా మారారు. చప్పట్లు ప్రభుని స్తుతిద్దామా కొద్దిగా. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా సంఘములో మనుషులుగా మారాలి. మరి ముఖ్యంగా యేసయ్యలాగా మనము మారిపోవాలి. మారు మనసు లేని భక్తి వ్యర్థం, మారు మనసు లేని ఆరాధనలు వ్యర్థం, మారు మనసు లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థమే. ఏమండి, మనలో కూడా ఏం రావాలమ్మా? మనం అందరం జంతువులం అని మాత్రం నేను చెప్పట్లేదులే, స్వభావాలు మారాలి. కొంతమంది చూసాడు, ఒరే ఇది కుట్టనక్కరా, జిత్తులు మారుడురా అంటారు, చూశారు. ఆ స్వభావం మారిపోవాలి. కుక్కలాగా మరుగుద్దురా అంటారే, ఆ స్వభావం మారిపోవాలి. పాములాగా పగబడతాడు రా, ఆ స్వభావం మారిపోవాలి. చిన్నపిల్లలకి చక్కని పాట సండే స్కూల్లో, నోవహు తాత ఓడ కట్టాడు, పాడండి. ఓడలో 2 కాకులు ఉన్నాయి, అటు చూస్తే కావు, ఇటు చూస్తే కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బావుబావాన్ని ఇష్టం వచ్చినట్టు అడిగితే నోవహు గారు ఊరుకోడు. ఆకలి వేసినప్పుడు ఏదో కొంచెం మెల్లగా ఎడుతుంది కుక్క, అంతే. అయ్యా ఆకలి అవుతుందయ్యా, నోవహు గారు పెట్టింది తినాలి,
ఎప్పటి వరకు తెలుసా? సంవత్సరం వరకు, సంవత్సరం పాటుగా వీళ్ళు ఆ ఓడలో ఉన్నారని బైబిల్ చెబుతుంది. సంవత్సరం పాటు, సంవత్సరం కంటే ఒక నెల ఎక్స్ట్రానే ఉన్నారు ఓడలో. ఈ నోవా కుటుంబం కానివ్వండి, ఈ జంతువులు కానివ్వండి, ఈ పక్షులు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క జీవరాశులన్నీ కూడా సంవత్సరం కంటే ఎక్కువగా ఓడలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఎక్కడున్నాయి అంటే చూడండి, ఆదికాండం 7వ అధ్యాయము 11వ వచనం చదవండి. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల. నోవహు వయసు ఎంత అంటే అప్పటికి అమ్మా ఎంత 600 సంవత్సరం అంట. 600 సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ జలప్రళయం? 600 సంవత్సరం యొక్క 2వ నెల 17వ దినమున. ఓకే, ఆదికాండం 8వ అధ్యాయము 13వ వచనం. మరియు 601వ సంవత్సరము 1వ నెల నింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. సంవత్సరం మీద దాటేసింది. సంవత్సరం ఉన్నారండి వీళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర కాలం పాటు కూడా మీరు కావాలంటే లెక్కలన్నీ తర్వాత మళ్ళీ చదువుకోండి, బైబిల్లోనే ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి. జలప్రళయం ఎన్ని రోజులు వచ్చింది, తర్వాత ఎన్ని రోజులు ఉంది భూమి మీద, ఆ నీళ్ళు ఎన్ని రోజులు ఉన్నాయి, మళ్ళీ తగ్గడానికి ఎన్ని రోజులు పట్టింది, ఏంటి ఆయన ఎప్పుడు కాకిని బయటికి పంపించాడు, ఎప్పుడు పావులని పంపించాడు, ఎన్ని రోజులైన తర్వాత నీళ్లు తగ్గుతూ వచ్చినాయి, ఇవన్నీ బైబిల్లో ఉంటాయి. కనుక ప్రియులారా, ఈ సంవత్సరం పాటు కూడా ఈ జంతువులన్నీ మారు మనసుతో ఉన్నాయి, మార్పు చెందినాయి. ఈరోజు నువ్వు కూడా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ స్వభావం మారాలి, అబద్ధాలాడే స్వభావం మారాలి, అపవిత్రమైన మాటలు మాట్లాడే స్వభావం మారాలి, మోసం చేసే స్వభావం మారాలి, దొంగతనం చేసే స్వభావం మారాలి. ఎలాగున దేవునికి ఇష్టం లేని స్వభావాలన్నీ కూడా మనలో మారిపోవాలి. చెప్పండి హల్లెలూయా. యేసులాగా మనము మారాలి. ప్రియులారా, మనలో మార్పు రావాలి, స్వభావంలో మార్పు రావాలి, మాటల్లో మార్పు రావాలి, క్రియల్లో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలి అంటే యేసయ్య లాగా మనం మారిపోవాలి. అదే సంఘంలో జరగాల్సింది. సంఘం అనేది ఏంటయ్యా అంటే ఒక పెద్ద కార్ఖానా. ఇది మార్చే కార్ఖానా, మనుషుల్ని మార్చే కార్ఖానా, ఫ్యాక్టరీ, కర్మాగారం. ఇది కొన్ని కర్మాగారాల్లో చెత్త అంతా పడేసి వస్తువులుగా మారుస్తారే, పాత ఇనుమంతా పడేసి కొత్త కొత్త పాత్రలుగా తయారు చేస్తారే, అలాగే సంఘం అనే ఈ కర్మాగారంలో చెడిపోయిన మనుషుల్ని మంచి మనుషులుగా మారుస్తారు. అది ఈ కర్మాగారం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. మార్పు చెందాలి. నోవహు గారి సంఘం యొక్క అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా చూస్తే నోవహు గారి సంఘంలో ఐక్యత ఉంది, యూనిటీ ఉంది. ఒకదానికోటి పొడుచుకోవట్లేదు, ఒకదానికోటి కలుసుకోవట్లేదు, ఒకదానికోటి ప్రియులారా చీల్చి వేసుకోవట్లేదు. అవన్నీ కూడా ఐక్యతగా ఉన్నాయి. సంఘమా, ఈరోజు మనం కూడా ఐక్యత కలిగి ఉండాలి, యూనిటీగా ఉండాలి. ఐక్యత లేకపోతే సాతాన్ని మనం జయించలేం. ఐక్యత లేకపోతే దుష్టుని మనం జయించలేం. ఐక్యత లేకపోతే కుటుంబాలు వేరైపోతాయి. ఐక్యత లేకపోతే కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి, విడాకులు దాకా వెళ్ళిపోతాయి. ఐక్యత లేకపోతే సంఘము చెదిరిపోతుంది. ఐక్యత లేకపోతే ప్రియులారా ఎక్కడా కూడా మనము జయం పొందలేము. అమ్మా, నీకు ఐక్యత ఉందా? సంఘంతో వస్తున్నావు, వెళ్తున్నావు, నీకంటూ 10 మంది ఉన్నారా? నీ బాధలో, నీ కష్టంలో నేను పరామర్శించేవాడు. అడవిలో సింహం ఎంత బలమైందో తెలుసా? దానికి ఒక పేరు కూడా ఉంది, మృగరాజు. ఏ రాజు? చాలా బలమైంది.
మధ్య నేను ఒక యూట్యూబ్లో వీడియో చూసి ఒక మంచి బలంగా ఉన్న సింహం నీళ్ళు తాగి అవతలకి దాటింది. ఆ బోధు దాటి అడవి కుక్కలు ఉన్నాయి, హైనా అంటారు వాటిని. అవి భయంకరమైనవి. ఎక్కడ చూసినా ఒక 30-40 గుంపులుగానే ఉంటాయి. ఈ సింహాన్ని చూసినాయి, పరిగెత్తుకుంటూ వచ్చినాయి. దాన్ని ఒక ఆట ఆడుకున్నాయి సింహాన్ని. అవి పళ్ళు ఇలా పెట్టేస్తాయి. చూడటానికే ఒక రకంగా ఉంటాయి ఆ కుక్కలు. ఆ సింహం మీద పడి అది ఒకటే అందుకు ఏం చేయగలుగుతుంది? ఒకటి కరుతుంటే ఆ సింహం దాని మీద పడదాం అనుకుంటే దాని మీద పడేలోపు ఇటు నుంచి 4 వచ్చి దాని మీద పడుతుంది. దాన్ని కరుతుంది సింహాన్ని. చాలా దయనీయమైన పరిస్థితి. ఇక చచ్చిపోద్దేమో అనుకుంటున్న సమయంలో ఆ దూరం నుండి ఇంకో 2 సింహాలు చూసి పరుగున వచ్చి ఇదొక 2 మీద అదొక 2 మీద పడేసరికి వీటికి భయం వచ్చేసింది. అరే దీనికి ఇంకా 2 తోడేనిరా, మనం ఏం చేయలేమని చెప్పి ఇక పరుగు అందుకున్నాయి. అడవికి రాజు అయినా కానీ ఒక తోడు ఉండాలి. హల్లెలూయా. సంఘములను గొప్ప వ్యక్తివి కావచ్చు, కానీ నీకు శ్రమలలో నీ కోసం ప్రార్థించేవారు ఉండాలి, నిన్ను పరామర్శించేవాళ్ళు ఉండాలి, నిన్ను ఆదరించేవాళ్ళు ఉండాలి, నిన్ను ప్రార్థనలో ఎత్తిపట్టేవాళ్ళు ఉండాలి. ఎవరు లేకపోతే నువ్వెంత పెద్ద సింహానివైనా అడవి కుక్కలు లాంటి మనుషులు ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ చేతిలో బలైపోతావు, జాగ్రత్త. అలా ఉందండి. సింహమైనా కానీ ఇక లాస్ట్ మూమెంట్లో చచ్చిపోద్ది అనుకున్నాను, చీరేస్తాయి అనుకున్నాను. కానీ పాపం ఆ 2 సింహాలు వచ్చి కాపాడు. తోడు లేకపోతే అంతే. నాకెవరు అక్కర్లేదు, నేనేదో నా సంఘానికి నేను వెళ్తాను, పోతాను, నాకెవరితో పని లేదు అనుకో. మాకు నీకు ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, రాకుండా ఉండవు. అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి, కలగకుండా ఉండవు. కరోనా రావచ్చు, పలకరించేవారు ఎవరుండరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా సంఘంలో కరోనా వస్తే ఒక సహోదరికి ఫోన్ చేసి చెప్పానమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏమైనా కావాలన్నా ఫోన్ చేయండి, యవనస్తులతో పంపిస్తాను, వాళ్ళు మీ గేట్ దగ్గర పెట్టి వచ్చేస్తారు, మీకు ఫోన్ చేస్తారు. మీరు వండుకోలేరు కదా, తినలేరు కదా అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. పాస్టర్ గారు మార్చాలండి అన్నారు. ఎవరు చేస్తారు చెప్పండి? సంఘం నీకు తోడుగా లేకపోతే నువ్వేం చేయగలుగుతావు? నీ బంధువులు కూడా నిన్ను పట్టించుకోరు, జాగ్రత్త. నీ ప్రాణ స్నేహితులు కూడా నీకు దూరం అయిపోతారు, జాగ్రత్త. దేవుని సేవకుడు నీకు ఉండాలి, సంఘం నీకు ఉండాలి, దేవుని బిడ్డలు నీకు ఉండాలి. వారితో నీవు ఐక్యత కలిగి జీవించాలి. నమ్మితే ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఏముండాలండి? అంతేగాని అందరితో గొడవలు పెట్టుకుని వాళ్ళు మంచోళ్ళుగా, వీళ్ళు మంచోళ్ళుగా, సంఘం మంచిగా, పాస్టర్ గారు మంచోళ్ళుగా, వాళ్ళు మంచోళ్ళుగా, నువ్వు ఒక్కదానివే మంచిదానివే ప్రపంచంలో. దేవదూతవే, యేసుప్రభు చెల్లివి, సొంత చెల్లివి. మరి నువ్వు నీలాంటి వాళ్ళకి ఎవరో, నీలో ఏ తప్పు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఏదో పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లు పట్టుకుని అలాడు నీలో కూడా ఉంటాయి. నీలోనే నిన్నే నీలో కూడా ఉంటాయి. కనుక నీవు సహవాసం కలిగి ఉండాలి, సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి, యూనిటీగా ఉండాలి. అందుకే బైబిల్ చెబుతుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. లాస్ట్ అంటాడు కదా, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడంట. గాడ్ ఈస్ కమాండింగ్ బ్లెస్సింగ్ అండ్ ఎటర్నల్ లైఫ్ షాల్ బి దేర్ ఎక్కడ? వేర్ దేర్ ఈజ్ యూనిటీ. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ. నీకు ఐక్యత ఉందా? పురుషులారా మీలో ఐక్యత ఉందా? స్త్రీలారా మీలో ఐక్యత ఉందా? ఐక్యత లేకుండానే సంస్కారం చేసుకుంటున్నావు కదా, ఐక్యత లేకుండానే బలలో పాల్పొంపులు పొందుతున్నావు కదా. ఏనాడైనా ఆలోచించావా? ఇది దేవునికి విరుద్ధమని తెలుసుకున్నావా? నీలో ఐక్యత లేకపోతే దేవుడు అది అంగీకరించడని నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకో, ఐక్యత కలిగి ఉండు, దేవునికి మహిమకరంగా జీవించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఐక్యత కలిగి జీవించుదాం. చీమలు, ఏ చీమలైనా సరే ఐక్యతగా ఉంటాయి. నల్ల చీమలైనా, ఎర్ర చీమలైనా, గౌండి చీమలైనా, కరెంట్ చీమలైనా, చలి చీమలైనా ఎలా ఉంటాయండి? పామును కూడా చంపేస్తాయి అంట.
మనలో కూడా ఉండొచ్చు, ఎర్రజీవంలో ఉండొచ్చు, నల్లజీవంలో ఉండొచ్చు, కరెంటు కొట్టి జీవంలో ఉండొచ్చు. మనం అందరం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఐక్యతగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా టైం అయిపోతుంది, కానీ ఇంకా నోవా గారి సంఘంలో ఉన్నది ఏంటంటే ఎత్తబడే అనుభవము. ప్రియులారా, ఎక్కడి వరకు ఎత్తబడింది ఆ సంఘం అంటే, ప్రియులారా, చెట్లు దాటి, కొండలు దాటి, శిఖరాలు దాటి, పర్వతాలు దాటి అన్నిటికంటే పైకి ఎత్తబడింది. చివరికి అరారాతు కొండ మీద ఆగి. సంఘం ఎంతవరకు ఎత్తబడాలి అంటే, మన ప్రియుడైన యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయనను చేరుకునేంత వరకు, ఆ మధ్యాకాశం వరకు మనము ఎత్తబడాలి. భక్తిహీనులేమో శ్రమల పాలవుతూ ఉంటారు భూమి మీద. జల ప్రళయం కాదు, ఈసారి అగ్ని ప్రళయం. భక్తిహీనులందరూ ప్రియులారా ఏడుస్తూ ఉంటారు భూమి మీద. భక్తిహీనులందరూ శ్రమల పాలవుతూ ఉంటారు. మహాశ్రమలు రాబోతున్నాయి. సంఘం అయితే ఎత్తబడుతుంది. మూడవదిగా నోవా గారి సంఘంలో ఉన్న అనుభవం ఏంటంటే 1000 ఏండ్ల పాలన. 1000 ఏండ్ల పాలన అంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. బైబిల్ ప్రకారంగా దేవుడు ఏం చేస్తాడంట, ఈ పాత భూమిని, ఆకాశాన్ని దేవుడు తుడిచివేసి, చుట్టివేసి, చాపలాగా చుట్టేస్తాడంట. ప్రియులారా, దీన్ని తీసేసి దీని స్థానంలో క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని దేవుడు కలుగు చేస్తాడు. సంఘాన్ని ఆ క్రొత్త భూమి మీద దించుతాడట. యేసయ్య రాజ్యపాలన చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 1000 ఏండ్లు. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఎన్నేళ్ళండి? మనకు మరణం ఉండదేక. ఏమంటే 1000 ఏళ్ళు మనం బతకంగా అనుకోమండి. ఈ పాత భూమి మీద అయితే మనకు 100 ఏళ్ళు, 100 లోపే. కొత్త భూమి, కొత్త ఆకాశాల్లో 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళు అంటే 1000 ఏళ్ళతో అయిపోద్దని కాదు. అదొక ఊరిని ఉజ్జాయింపుగా సుమారుగా చెప్పబడింది వాక్యం. 1000 ఏళ్ళు అంటే ఇక తరతరాలు. 1000 ఏళ్ళు ఇలపై యేసు. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తన అమూల్యమైనటువంటి వాక్యం ద్వారా ప్రభు మనల్ని బలపరిచినందుకే అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నోవా సంఘము ఏ విధంగా త్రియేక దేవుని సంఘము ఉందో, మా సంఘము కూడా అలాగే ఉండాలని ప్రభా. నోవా సంఘంలో ఏ విధంగా మారు మనసు ఉందో, అలాగే మా సంఘంలో కూడా సరైన మారు మనసు ఉండాలని, అదేవిధంగా ప్రభు ఐక్యత ఉండాలని దేవా తండ్రి, ఎత్తబడే వారిలో మేము కూడా ఉండాలని, విడవబడే వారిలో ఉండకూడదని, 1000 ఏండ్ల పాలనలో మేము ఉండాలని దేవా తండ్రి అనేక రీతులుగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. చెప్పినటువంటి మాటలను మీరు దీవించండి. వినడం మాత్రమే కాదు నాయనా, వాటిని గ్రహించుకునేటటువంటి దేవా చక్కని జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ప్రభా నైనా, నీరు కట్టిన తోట వలె వర్తమానం మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి దేవా. వాక్యం మా హృదయంలో నింపుకొని మేము కూడా నైనా ఫలించు వారముగా దేవా తండ్రి, ఆ వాక్యము ద్వారా నడిపించబడేవారుగా మేము ఉండడానికి మీరు కృప చూపించండి ప్రభా. దేవా తండ్రి నైనా, ఈ వాక్య ప్రకారంగా మేము జీవించి ఈ ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. నోవా గారి యొక్క ఓడ ఏ విధంగా నైనా కొండల కంటే పైగా ఎత్తబడిందో, అలాగే ప్రభా మేము కూడా ఎత్తబడే వారముగా, నీ అతి త్వరలో రాబోతున్న నిన్ను ఎదుర్కొనేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, ఈ లోకం శాశ్వతం కాదయ్యా. దేవా తండ్రి, మా బ్రతుకులు శాశ్వతం కాదు నాయనా. మీ యొక్క నివాసమే శాశ్వతమని, మీ రాజ్యమే శాశ్వతమైందని మేము గుర్తెరిగి ప్రభా దాని కొరకు ఎదురు చూసేవారుగా చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మొదటి ఆరాధన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కూడా మీరే దీవించండి దేవా. ప్రభా బలహీనలను బలపరచండి, ఆరోగ్యాలు ఇవ్వండి, సమస్యల నుండి విడుదల మీరు దయచేయండి దేవా తండ్రి. నైనా శోధనలన్నీ దూరపరచండి, శోధనలు జయించే శక్తిని ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ప్రతి వారిని కూడా పేరు పేరున కూడా మీరే దీవించాలని ప్రార్థిస్తున్నాం.
గత ఆదివారం నాయన యవనస్తుల కూడికను మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. అనేక మంది యవనస్తులు ఇంకా బలపరచబడి శక్తి పొందుకొని మీ కొరకైనా పాత్రలుగా వాడబడినట్లుగా మీరు కొరకు చూపించండి నాయన. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారిని కూడా రక్షణలోకి మీరు నడిపించే సహాయం చేయండి తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కూడా మీరు ఆస్వాదించి ఎత్తబడిన కానుకలు దర్శన భాగాలు కూడా మీరు దీవించి 100 రెట్లుగా ప్రతిఫలం మీరు దాయిచేయండి ప్రభా. వారు చేసే పనులను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాల్లో జయమివ్వండి ప్రభా. వ్యాపారాలను అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి, సఫలీకృతులుగా చేయండి. వారు చేసే పొలం పనుల్లో దేవా తండ్రి, పాడి పంటలు వ్యవసాయంలో ప్రతి చేతి పనిలో కూడా దేవా జయాన్ని మీరు దాల్చేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి నాయన సంఘాన్ని అన్ని విధాలు కూడా మీరు వర్ధన చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి నుండి కాపాడి భద్రపరచండి. ప్రతి రుగ్మతలను కూడా దూరపరచండి ప్రభా. ఆరోగ్యాలు ఇవ్వండి, క్షేమాన్ని దాయిచేయండి దేవా తండ్రి. ప్రతి దినం కూడా మీ హస్తాన్ని తోడించి నడిపించండి. రోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ దిన దీవెనలతో మీరు నింపి నడిపించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరి వచ్చే మనందరికీ తోడుని నడిపించును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.